క్యారెట్ కోడిగుడ్డు కర్రీ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ఈ కాంబినేషన్ ఏంటి అని అనుకుంటున్నారా? అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తురుముకున్న క్యారెట్ ను వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. నేనైతే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ లో చేస్తున్నాను. ఇదైతే మనం వాడుతూ ఉండగా నాన్ స్టిక్ లాగా రెడీ అయిపోతుంది మనకి ఈ ప్యాన్ అయితే. చూసారా అసలు అంటుకోకుండా ఎంత బాగా కుక్ అవుతుందో. మనకు ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. క్యారెట్స్ అన్ని మగ్గిపోయిన తర్వాత ఒక 2 గుడ్లను ఇలా వేసుకోవాలి. మీరు కావాలంటే క్యారెట్స్ ని పక్కన పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో గుడ్లు వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఆయిల్ వేయట్లేదు. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేను మా పిల్లల కోసం వండుతున్నాను, అందుకే కారం తక్కువ వేసాను. మీరు కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. క్యారెట్స్ అవి తినడానికి ఇష్టపడని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే అంతే మన క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.